మీరు పొద్దున్నే లెగాలి అనుకుంటున్నారు, లేవలేకపోతున్నారా? సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు, అవ్వలేకపోతున్నారా? హెల్తీగా ఉండాలి అనుకుంటున్నారు, ఉండలేకపోతున్నారా? వర్క్ చేయాలి అనుకుంటున్నారు, చేయలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. సో మనం ఏ పని చేయాలి అన్నా కన్సిస్టెన్సీ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. ఆ రెండు ఉండాలంటే మనం పనిని బిగ్ పిక్చర్లో చూడడం మానేసి చిన్న చిన్నగా చంక్స్ లాగా చూడడం మొదలుపెట్టాలి. సపోజ్ ఇప్పుడు మీరు హౌస్ వైఫ్ అనుకోండి, వంట చేయాలి అనుకోండి, ఏం లేదు కూరగాయలు జస్ట్ బయట పెట్టాలి, ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టాలి, లేదు బయట ఉన్నాయి జస్ట్ కట్ చేయాలి అని అనుకోండి. తర్వాత పని మీరు ఒక్కసారి స్టార్ట్ చేస్తే అదే అయిపోతుంది. ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకు చెయ్యాలి అని అనిపించట్లేదు, అమ్మ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, అట్లా కాదు, జస్ట్ నేను వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాను అంతే. మీరు పొద్దున్నే మార్నింగ్ 5కి లెగాలి అనుకుంటున్నారు అంటే జస్ట్ నేను బెడ్ మీద నుంచి దిగుతాను అని అనుకోండి అంతే. లెగుస్తాను, హార్డ్గా వర్కౌట్స్ చేస్తాను, అది ఇది అంటే బ్రెయిన్కి ఏమవుతుందంటే ఇది చాలా కష్టమైన పని, అమ్మో నేను చేయలేను అని చెప్తుందనమాట. సో మీరు ఏం చెప్పాలంటే లేదు ఇది చిన్న పని, జస్ట్ బెడ్ మీద నుంచి అట్లా కాలు కింద పెడితే చాలు అని అనుకోండి. ఇంకా మీరు ఆఫీస్కి వెళ్ళబుద్ధి కావట్లేదు, లేదు అంటే ఏదన్నా పని చేయాలి చేయబుద్ధి కావట్లేదు, జస్ట్ స్నానం చేసి ఫ్రెష్ అవుతాను అంతే, ఆఫీస్కి పోను అని అనుకోండి. జస్ట్ వెళ్ళి గెట్ రెడీ అవ్వాలి అంతే అనుకోండి. రెడీ అయిన తర్వాత బయటికి వెళ్ళడం మానేస్తారా ఏంటి? వెళ్తారు కదా. సో మీరు వర్క్ని బిగ్ పిక్చర్లో చూడడం మానేయండి. సో ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ ఏం చేయాలి, జస్ట్ ఒక పాయింట్ లాగా థింక్ చేయండి. చిన్న చిన్న డాట్స్ అనేవి కలిస్తేనే ఒక లైన్ ఫామ్ అవుతుంది. అలాగే చిన్న చిన్న చంక్స్ ఆఫ్ హ్యాబిట్స్ ఆర్ వర్క్ కంప్లీట్ అయితేనే ఒక బిగ్గర్ పిక్చర్లో కనిపిస్తుంది. సో ఆల్వేస్ థింక్ అబౌట్ స్మాల్ చంక్స్. మళ్ళీ దీన్ని వేరేలాగా చేసుకోవద్దు, అంటే పెద్ద పిక్చర్లో ఆలోచించొద్దు అన్నానంటే అట్లా అని కాదు, అమ్మో ఇంత పని ఉందా, అంత పని ఉందా, అంత చేయాలా అని అనిపిస్తే బ్రెయిన్ మనల్ని అక్కడే స్టాప్ చేస్తుంది. మళ్ళీ కొంతమంది బిగ్ పిక్చర్లో ఎట్లా ఆలోచిస్తారంటే ఓకే ఇఫ్ ఐ గెట్ దిస్ మీన్స్ లైక్ ఐ విల్ దిస్ ప్లెజర్, ఐ విల్ దిస్ గెట్ సక్సెస్. అంటే పెద్దది ఈ పని అయితే నాకు ఈ బెనిఫిట్ ఉంటుంది, ఈ బెనిఫిట్ ఉంటుంది అని ఆలోచించడం వేరు. అమ్మో ఇంత చేయాలా అనుకుంటే ఇక ఆలోచన దగ్గరే ఆగిపోతాం. సో అంత చెయ్యాలి అంటే ఇనీషియల్ స్టెప్, స్మాల్ పాయింట్, నువ్వేం చేయక్కర్లేదు, జస్ట్ బెడ్ మీద నుంచి దిగు, ఓపెన్ ద ల్యాప్టాప్ అండ్ గెట్ రెడీ, గెట్ బాత్ డన్ అనేది చిన్నవి చేయండి చాలు. సో మనం మన మైండ్ని ట్రిక్ చేయాలి, అది పెద్ద